నిన్ను కమ్ముకొను. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడు. ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు తొలుగుగాక. నా ప్రాణం ప్రభువుని గనపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమయుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మరి అట్లా కాలా ఆహా, ఎంత విచిత్రము! మరియా గర్భవతి అట. నీతిమంతురాలని నా భార్యగా ప్రదానము చేసుకుంటుంది, కానీ నేడు గర్భవతి. ఈ మాట వినినప్పుడు నుండి నా మతి పోవచ్చున్నది. లోకంలో నేనెత్తు తల ఎత్తుకొని తిరగగలను? వలదు వలదు. మరియను రహస్యముగా విడనాడవలను. లేనిచో సమాజంలో గౌరవంగా జీవింపజాలను. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదుము. అయ్యో, నేనెంత పొరపాటు చేస్తుంది తండ్రి. ప్రభువా, నా తప్పిదము క్షమించు. మరియను అపార్థము చేసుకొని నిందాదోషములు చేసి తిని నన్ను క్షమించు. వెంటనే మరియను నా భార్యగా స్వీకరించదను. నీ చిత్తం సిద్ధించునుగాక. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని చక్రవర్తి ఐగుప్తు గారి ఆజ్ఞ. అది ఏమనగా, మొదటి ప్రజా సంఖ్య రాయించుకున్నటకై కైసరు ఐగుప్తు ఆజ్ఞ. అది ఏమనగా, మొదటి ప్రజా సంఖ్య రాయవలనని తమ తమ పట్టణములకు వెళ్ళవలసిందిగా మనవి చేయుచున్నాము. చెప్పలేదనొద్దు, వినలేదనొద్దు. ఏంటయ్యా? అమ్మా, నా భార్య గర్భవతి. నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? మా ఇంట్లోనే స్థలం లేదు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఏంటయ్యా? అమ్మా,
నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? మా ఇంటి నిండా బంధువులు ఉన్నారమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏంటయ్యా? అమ్మా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? అయ్యో, స్థలం లేదండి. మా ఇంటి వెనకాల పశుశాల ఉంది, కావాలంటే అక్కడ ఉండండి. ఆ కొంచెం స్థలం చాలమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. హలో, రాజాదిరాజ రాజమాతాండ రాజగంభీర ఏ రాజు మహారాజు ఇచ్చేచున్నారు. ఎవరక్కడ? మహాప్రభు, మహారాజు వారికి వందనములు. దర్శనార్థమై తూర్పు దేశం నాడు వేచి ఉన్నారు. తక్షణమే వారిని ప్రవేశపెట్టుము. అలాగే మహాప్రభు. రాజు చిరంజీవి అవునుగాక. జ్ఞానతాంత్రికులకు మా ప్రత్యేక వందనములు. ఆసీనులు కాండి. మీ రాక గల కారణమేమి? మేము తూర్పు దేశమున ఒక నక్షత్రం ఉదయించుట చూచి ఆ నక్షత్రం యొక్క ప్రభావం ఎరిగి ఉంటిమి. ఆ నక్షత్రము ఒక మహారాజు జన్మమును సూచించుచున్నది. ఆ మహాబాల రాజును తిలకించ మేము ప్రయాణించి మీ మధ్యకు ఎక్కించితిమి. మహారాజ్యంలో మహారాజు జన్మించుడయా? అవును ప్రభు. ఆ నక్షత్రం మాకు దారి చూపుచు మీ దేశానికి తీసుకువచ్చి అదృశ్యమైనది. ఆ మహారాజు మీ దేశంలోనే పుట్టి ఉంటాడు. మా దేశంలోనా? అవును మహారాజా, అవును, మీ దేశంలోనే. ఆ నక్షత్రం ఇక్కడే అదృశ్యమైనది కనుక ఆ మహారాజు మీ దేశంలోనే పుట్టి ఉంటాడు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను ప్రధానులను తక్షణమే పిల్లలు పంపించండి. అలాగే మహాప్రభు. శాస్త్రి గారికి మా వందనములు. రాజు ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదించండి. శాస్త్రి గారు, మన దేశంలో మహారాజు జన్మించాలని ఆ మౌనీయ దర్శనముకై వచ్చామని పండిత శ్రేష్ఠులు తెలుపుచున్నారు. మీరు మన లేఖమును తిలకించి మాకు తెలియజేయుడి. చిత్తం ప్రభు.
అవును ప్రభు. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. శాస్త్రి గారికి వచ్చిన వేడిగిరి అంత ఘనంగా సాగడం నువ్వు. రాజు చిరకాలము జీవించుగాక. ఇక వెళ్ళిరండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయం ఏమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని మాకు తెలియజేయండి. ఇక వెళ్ళిరండి. రాజు ఆశీర్వదింపబడును గాక. మా దేశంలో మహారాజు జన్మించుడియా? ఈ యూదులకు నేను తప్ప మరో రాజు జన్మించుడియా? ఆ రాజు బతికి బట్ట కట్టి రాజాని ఎదుటే చూస్తారా? చూస్తాను. ఆ రాజు ఎలా జీవించి ఉంటాడో నేను చూస్తాను. అరే మా మన పరిస్థితి ఎలా ఉందిరా? ఒరే ఆ గొర్రెల పరిస్థితి ఎలా ఉందోరా? ఒరే బక్కయ్య, ఒరే పీసయ్య, ఒరే బక్కయ్య, నువ్వు వెళ్ళి చూసిరాబు ఆ గొర్రెలు అట్టున్నాయో. అరే మామ చలిగా ఉందిరా. చెప్పరా? అరే మామ చలిగా ఉందిరా. అరే మంట వేసుకున్నావురా. ఒరే పీసయ్య, అలా వెళ్ళి చెత్త ఎత్తుకుని అప్ప మంట వేసుకుందాం. అరే మామ బాగా, అరే మామ కాలక్షేపానికి అవని చెప్పరా. అలాగే కానీ రాత్రి అయిందిరా, చుక్కలన్నీ మెల్లమెల్ల మెరుస్తున్నాయి. గొర్రెలు ఉన్నాయో లేవో వెళ్ళి చూసిరా పోరా చిన్నాడు. నువ్వు కూడా వెళ్ళిరా పోరా. రే చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది కానీ ఆ కథ నీకు చెప్తాడా? సరే కదా. ఒక అర్ధరాత్రి, అర్ధరాత్ర, చిమ్మ చీకటి, రే మామ భయంగా ఉందిరా. చీకట, అప్పటపాని శబ్దాలు, రే అలా నడుచుకుంటూ ఒరే పెద్ద దెయ్యం అయిందిరా. అలా ఒరే 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 మో మో మా 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 దెయ్యం 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 దెయ్యం. అమ్మో తల్లి రామాకమ్మ, నా పిల్లానికి నేను ఒక్కడనే మొగుడిని. నేను కుంటానమ్మో, నా దగ్గర రాబాకు. నేను కుంటానమ్మా, నా దగ్గరికి రామాకమ్మ. ఒరే కాళ్ళు ముందుకున్నాయి వెనక్కున్నాయి చూడండి రా. ముందుకే ఉన్నాయి తాత.
గొల్లలారా, భయపడకుడి. నేను గాబ్రియేలును, దేవదూతను. గొల్లలారా, భయపడకుడి. నేను గాబ్రియేలును, దేవదూతను. ఓ దేవదూతంట్రా. దేవదూతరా? నేను మీకు ఒక శుభవర్తమానమును తెలియజేయటకు ఇక్కడకు వచ్చి తిని. రే శుభవర్తమానం అంటరా? శుభవర్తమానం అంటరా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. రక్షకుడు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరుగాక. తాత మనం అందరం కలిసి వెళ్దాం తాత. రే ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుందిరా. ఒక గొర్రె పిల్లని తీసుకొని పోతా. తీసుకురా పోరా రే. ఒక గొర్రెని తీసుకురా పో. రక్షకుడు కొట్టాడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. 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 చెక్. పోయిన జ్ఞానులు ఇంకానూ రాలేదేమి? మీరు మమ్మల్ని మోసగించిదిరా? ఎవరక్కడ? మహాప్రభు, దర్శనార్థం చేయగే వెళ్ళిపోయారని వర్తమానం తెలియజేస్తున్నాము. జ్ఞానంతా మోసగించిది. ఎవరక్కడ? మహాప్రభు, మన దేశంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాలకు మగ శిశువులందరినీ సంహరించండి. ఇది ఈ రాజ్యాజ్ఞ. తక్షణమే అమలుపరచండి. అలాగే మహాప్రభు. రాజా ఇంకెక్కడ రాజు? నేను కాక ఈ యూదులకు మరో రాజు జన్మించుడియా? ఉడత ఉప్పులకు ఓడల తెగునా, ఉడికి నీళ్లకు ఇల్లు కాలునా, సప్త సముద్రాలు ఎంగినాను, రవిచంద్రుడు రాలినను. ఈ యూదులకు నేను తప్ప మరో రాజు జన్మించుడియా? అసంభవం. అది అసంభవం. అదే కనుక జరిగితే నా వరలోంచి కత్తి తీసి అతడిని సంహరించదా? అరే రక్షకుడు పుట్టాడు, శిక్షను ఓడగొట్టాడు పాకలోన. అరే వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి చూద్దాం.
తమ్ముడు తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. తల్లి గారికి మా వందనములు. మా రక్షకుడి కోసం మేము ఈ గొర్రె పిల్లను అర్పిస్తున్నాం. సంతోషం. మా కొరకు అరే రక్షకుడు పుట్టాడు దోత తెల్పెను. మేము మా రక్షకుణ్ణి పూజింప బంగారమును తెచ్చి ఉన్నాము. మేము మా రక్షకుణ్ణి పూజింప సాంబ్రాణి తెచ్చి ఉన్నాము. మేము మా రక్షకుని పూజింప బోలమును తెచ్చి తిని సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా ఏ 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 సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. చూడు మిట్ట చూడండి అందరూ చూడండి. చూడండి అందరూ. ఓకే ఓకే క్రీస్తు పుట్టుక లఘు నాటికను అన్నారు కానీ పూర్తి నాటిక ప్రదర్శించారు. సండే స్కూల్ పిల్లలు, యవ్వనస్తులు, వీరికి మన చప్పట్లతో వారిని అభినందిద్దాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. చాలా చక్కగా క్రీస్తు జననం గురించి మనకు కళ్ళ కట్టినట్లుగా వారు ప్రదర్శించారు. అందరికీ కార్యవర్గం తరఫున ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యవనస్తులకు, సండే స్కూల్ చిన్నారులకు. ప్రదీప్ గారి తదుపరి డాక్టర్ గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు.